గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే 2026 సంవత్సరం వచ్చేస్తోంది. అయితే 2026 సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా, లేకపోతే జీతాలు పెరుగుతాయా, అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది, లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా, లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా, ఇలాంటి అనేక రకాల ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎలా ఉంది, ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ, అధికారికి మద్దతు కానీ, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు మారచ్చా, విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా, ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు, ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు. దాన్నే కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా. అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధినిచ్చేవాడు ఎవరు, బృహస్పతి అంటే గురుడు, ఆయన ఎంత బలంగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు, ఉద్యోగాలు పోవాలన్నా, ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు. వాళ్ళ యొక్క గ్రహస్థితి, ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ గ్రహస్థితి, ఈ 4 గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశుల వారికి 2026 ఎలా ఉండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగ ఫలితాలు 2026 సంవత్సరం వృషభ రాశి వారి ఉద్యోగస్తులకి ఆర్థిక స్థిరత్వాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు ఆర్థికంగా. ఈ సంవత్సరం ప్రధాన దృష్టి అంతా కూడా జీతం పెరగాలి, ఆర్థిక వృద్ధి కావాలి, పొదుపు చేయాలి అనే ఆలోచన మీదే ఉద్యోగస్తులందరికీ ఉంటుంది. అందుచేత అందులో మాత్రం మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతున్నారు. అయితే గ్రహ సంచారంలో అనుకూలత వ్యవహారాల వల్ల వర్క్ లోడ్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి భారంగా ఉన్నా కూడా అభివృద్ధి ఉంటుంది. కాబట్టి కంగారు పడకండి. శ్రమకు తగ్గ గుర్తింపు వెంటనే రాదు. ఓపిక పడితేనే మీకు విజయం కనపడుతుంది ఈ సంవత్సరం. అయితే కోరుకున్న చోటికి బదిలీల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఆలస్యంగా బదిలీలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో సఖ్యతగా మెలగకపోతే ఇబ్బందులకు గురవుతారు, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం కానీ, కొత్త ప్రయత్నం చేయడం కానీ కొంచెం రిస్కే. అలా చేసే ఉద్దేశం ఉంటే ఆఫర్ లెటర్లు ఏదైనా చేతిలో ఉంటేనే ఉద్యోగాలు మారండి. అంతేగాని ఏదో ఉద్యోగం ఎవడో ఇప్పించేస్తారన్నాడు కదా ఉద్యోగాలు వదిలేస్తే కొత్త ఉద్యోగం వచ్చేలోపు గ్యాప్ ఎక్కువైపోతుంది, జాగ్రత్త. ఉన్న చోటే సర్దుకుపోవడం వల్ల పెద్దగా ఎదుగుదల ఉండదు. మారడానికి ప్రయత్నం చేయడం మంచిదే, కానీ రిస్కులు మాత్రం ఖచ్చితంగా చేయకండి. అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మీ ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ